క్రేజీ అని కొత్త హిందీ సినిమా మొన్న శుక్రవారం ఫిబ్రవరి 28న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి రోజు ఈ సినిమా 1 కోటి నెట్, కేవలం 1 కోటి నెట్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శనివారం కూడా మరో 1 కోటి వచ్చింది. ఇక 1.5 కోటికి వచ్చింది, కొద్ది కలెక్షన్స్ పెరిగాయి. ఇక నిన్న ఆదివారం మూడో రోజు కూడా శనివారం మాదిరి మరో 1.5 కోటి వచ్చింది. సో టోటల్గా 3 రోజుల్లో ఈ సినిమా 4 కోట్లు నెట్ అయితే కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 20 కోట్లు అయితే 4 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 3 రోజుల్లో. ఇంకా 16 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు సోమవారం, ఈ రోజు నుంచి కలెక్షన్స్ ఉండవు. సో మొదటి వీకెండ్లోనే కలెక్షన్స్ లేవు అంటే ఇక వీక్ డేస్లో అస్సలకే ఉండవు. సో మిగతా రన్లో 1 కోటి నెట్ రావచ్చు, 5 కోట్లు వస్తుంది. 15 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్ అని చెప్పాలి. నేనైతే సినిమా చూశాను, నాకు నచ్చింది. ఈ సోహం షా అనే హీరో వచ్చేసి తుంబాడ్ అనే సినిమా తీశాడు. అతనే ప్రొడ్యూసర్, అతనే యాక్టర్. ఈ సినిమా కూడా అతనే ప్రొడ్యూసర్, అతనే యాక్టర్. 1.5 గంటే ఉంది సినిమా. కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, హాలీవుడ్ మూవీ లాగా ఉంటుంది. సో ఖచ్చితంగా చూడమని చెప్తాను నేను. అది మన సోహం షా కొత్త హిందీ సినిమా క్రేజీ. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో కేవలం 4 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 4 కోట్లు వచ్చాయి. ఇంకా 16 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. నాకు తెలిసి మరో 1 కోటి రావచ్చు. సో 15 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్ కమర్షియల్గా. బట్ సినిమా అయితే బాగుంది. ఓకే, బాయ్.